10 ఏళ్ల వెయిటింగు, రీమేక్లు చూసి చూసి ఫ్యాన్స్కి బోర్ కొట్టేసింది. పవర్ స్టార్ నుంచి ఒక్కటంటే ఒక్క స్ట్రెయిట్ సినిమా వస్తే చాలనుకున్నారు. బహుశా తెలుగు సినిమా హిస్టరీలోనే ఇంత హైప్ ఏ సినిమాకి రాలేదేమో. అదే ఓజీ. మరి ఈ అంచనాల వెనక అసలు కథేంటి? ఫ్యాన్స్ ఆకల్ని ఓజీ నిజంగా తీర్చిందా? పదండి, అసలు సంగతేంటో చూసేద్దాం. అవును, అసలు పాయింట్ అంతా ఇక్కడే ఉంది. ఎందుకంటే ఇది జస్ట్ ఒక సినిమా గురించి కాదు, ఒక ఎమోషన్ గురించి. ఫ్యాన్స్కి ఇదొక మూవీ కాదు, 10 ఏళ్ల ఆకలి, ఆ నిరీక్షణ, వాటన్నింటికీ ఒక సమాధానం లాంటిది. అందుకే ఓజీ ఒక సినిమాగా కంటే ఒక పెద్ద సెలబ్రేషన్లా మారింది. సరే, అసలు ఈ హైప్ వెనక రీజనేంటో చూద్దాం. అన్నిటికంటే మెయిన్ పాయింట్ 10 ఏళ్ల వెయిటింగ్. ఫ్యాన్స్ రీమేకులు చూసి చూసి ఇక మాకొద్దు బాబోయ్ అనే స్టేజ్కొచ్చేశారు. వాళ్ళకి కావాల్సింది ఒక్కటే, పాత పవన్ కళ్యాణ్ని గుర్తుచేసే ఒక పవర్ఫుల్ ఒరిజినల్ సినిమా, అంతే. ఒక్కసారి ఈ టైమ్లైన్ చూడండి, మీకే క్లియర్గా అర్థమైపోతుంది. కరెక్ట్గా చెప్పాలంటే 2013 తర్వాత ఫ్యాన్స్కి ఆ కిక్కిచ్చే సినిమా ఒక్కటి కూడా పడలేదు. వాళ్ళకు కావలసింది ఒక ఫ్రెష్, స్ట్రెయిట్ ఫిల్మ్. కరెక్ట్గా అలాంటి టైంలో నేను మీకంటే పెద్ద ఫ్యాన్ని బయ్యా అని చెప్పే సుజీత్ ఓజీ అనౌన్స్ చేశాడు. ఇంకేముంది, అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. సరే, ఇంత హైప్ ఉంది, మరి సినిమా మ్యాజిక్ని క్రియేట్ చేసిందా? ముఖ్యంగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ని ఎలా అయితే చూడాలనుకున్నారో అలా చూపించారా? దీనికి ఆన్సర్ ఒకటే, ఎస్, అబ్సొల్యూట్లీ ఎస్, 100%. చూశారుగా, ఈ ఒక్క మాట చాలు, విందు భోజనం. అసలు ఫ్యాన్స్ ఏవైతే మిస్ అయ్యారో, ఆ కాస్ట్యూమ్స్, ఆ స్టైల్, ఆ స్వాగ్, అబ్బబ్బబ్బా, అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి సినిమాలో. ప్రతి రివ్యూలో ఇదే మాట, స్క్రీన్ మీద ఆయన నడిచొస్తుంటే చాలు గూస్ బంప్స్ ఖాయం. ఆహా, ఇవే ఆ గూస్ బంప్స్ మూమెంట్స్. ప్రతి ఒక్కరూ వీటి గురించే మాట్లాడారు. టైటిల్ కార్డు నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు థియేటర్లో దద్దరిల్లిపోయాయి. ఇక ఆ పోలీస్ స్టేషన్ దావదే సీనైతే మాటల్లేవు, అంతే. ఫ్యాన్స్కి పూనకల గ్యారంటీ. ఓకే, పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్, ఫ్యాన్ మూమెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అంత బానే ఉంది కదా అనిపిస్తోంది కదూ? కానీ ఇక్కడే ఒక చిన్న చిక్కు వచ్చి పడింది. అదే డైరెక్టర్ సుజీత్స్ విజన్. స్టైల్ మీద పెట్టినంత కాన్సంట్రేషన్ కథ మీద పెట్టారా? అదే పెద్ద క్వశ్చన్. ఈ స్కోర్ కార్డ్ చూడండి, ప్రాబ్లం ఎక్కడుందో క్లియర్గా తెలిసిపోతుంది. ఒకవైపు చూస్తే పీకేని స్టైలిష్గా చూపించడంలో, హై ఇచ్చే సీన్స్ తీయడంలో సుజీత్ కింగ్. కాని మరోవైపు ఒక పాత కథ, ఎమోషన్ లేకపోవడం, ఇవి మైనస్ అయ్యాయి. అంటే సీన్స్ అన్నీ సూపరున్నాయి, కానీ వాటన్నిటినీ కలిపే ఒక బలమైన కథ లేదు. ముత్యాలున్నాయి, కానీ దారం తెగిపోయిందన్నట్టుంది పరిస్థితి. ఈ కామెంట్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీని అర్థమేంటంటే, ఆయనకి హరీష్ శంకర్ లాగా ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే మాస్ సీన్స్ తీయాలనుంది. కానీ అదే టైంలో లోకేష్ కనకరాజ్ లాగా ఒక డార్క్, సీరియస్ గ్యాంగ్స్టర్ సినిమా కూడా తీయాలనిపించింది. పాపం, ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసే ప్రాసెస్లోనే కథ పక్కకెళ్ళిపోయింది. అందుకే సినిమాలో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయింది. సరే, కథ గురించి కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే ఈ సినిమాని నిలబెట్టిన ఇద్దరు రియల్ హీరోస్ ఉన్నారు. వాళ్ళు తెరవెనక ఉన్నారంతే. వాళ్లవల్లే ఓజీ థియేటర్లో ఒక విజువల్ అండ్ ఆడియో ఫీస్లా అనిపించింది. ఫస్ట్ హీరో మన థమన్ అసలు బీజీఎంతో సినిమాకి ప్రాణం పోశాడు. మనం గూస్బంప్స్ ఫీలైన ప్రతి సీన్ వెనక థమన్ మ్యూజిక్ ఉంది. సినిమా ఎక్కడైనా కొంచెం స్లో అయినా సరే తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సీన్ని నెక్స్ట్ లెవెల్కి లాక్కెళ్ళిపోయాడు. ఇక సెకండ్ హీరో రవి కే చంద్రన్. అమ్మో, ఆయన సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంటుంది. సినిమాకి అంత రిచ్ అండ్ గ్రాండ్ లుక్ వచ్చిందంటే దానికి కారణం ఈయనే. విజువల్గా సినిమా ఒక ట్రీట్. ఓకే, సో టెక్నికల్గా సినిమా టాప్ నాచ్. మరి ప్రాబ్లం ఎక్కడొచ్చింది? అందరూ అంటే ఆల్మోస్ట్ అందరూ పాయింట్అవుట్ చేసిన ఒరే ఒక్క వీక్ పాయింట్, స్టోరీ. సినిమాని 2 హాఫ్లుగా చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ స్పీడ్తో, హై మూమెంట్స్తో దూసుకెళ్ళింది. కానీ సెకండ్ హాఫ్కొచ్చేసరికి సడెన్ బ్రేక్ వేసినట్టయిపోయింది. ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన బిల్డప్, ఆ హై అంతా సెకండ్ హాఫ్లో ఒక రెగ్యులర్, మనం ఆల్రెడీ 100ల సార్లు చూసేసిన కథలోకి వెళ్ళిపోవడంతో మొత్తం నీరసపడిపోయింది. ప్రాబ్లం కేవలం స్లో అవ్వడమే కాదు, ఇమ్రాన్ హష్మీ లాంటి ఒక పవర్ఫుల్ యాక్టర్ని పెట్టుకుని విలన్ క్యారెక్టర్ని ఇంత వీక్గా రాశారేంటి అనిపించింది. సపోర్టింగ్ కాస్ట్ గురించైతే ఇంకా చెప్పక్కర్లేదు.
అంతేకాదు కొన్ని చోట్ల డబ్బింగ్ సింక్ అవ్వకపోవడం లాంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కలిసి ఆడియన్స్ని కథలోకి ఇన్వాల్వ్ అవ్వకుండా చేశాయి. సరే, ఇన్ని ప్లస్లు ఇన్ని మైనస్లు ఉన్నాయి. మరి ఫైనల్గా జడ్జిమెంట్ ఏంటి? ఒకవైపు పవన్ కళ్యాణ్ స్వాగ్, గూస్బంప్ సీన్స్, మరోవైపు రొటీన్ కథ. అసలీ సినిమా ఎవరికోసం తీశారు? ఇది ఎవరికి నచ్చుతుంది? వాడిక్ట్ చాలా చాలా క్లియర్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కైతే ఇది ఫుల్ మీల్స్, పండగే పండగ. వాళ్లు 10 ఏళ్లుగా ఏ పవన్ కళ్యాణ్ కోసమైతే వెయిట్ చేస్తున్నారో ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ని సుజీత్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చేశాడు. వాళ్లకి ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. మరి న్యూట్రల్ ఆడియన్స్ సంగతేంటి? వాళ్లకి ఇదొక డీసెంట్ వన్ టైమ్ వాచ్ అంతే. పవన్ కళ్యాణ్ స్టైల్ కోసం, ఆ విజువల్స్ కోసం, థమన్ బీజిఎం కోసం ఒక్కసారి చూడొచ్చు. కాని రొటీన్ కథ వల్ల వావ్ ఏం సినిమా అని గుర్తుండిపోయే రేంజ్లో అయితే ఉండదు. సో ఫైనల్గా ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఒక స్టార్ ఇమేజ్ కోసం కథని కాంప్రమైజ్ అవ్వాల్సిందేనా? ఓజీ సినిమా ఒక స్టార్ పవర్ ఏంటో, దానికున్న రేంజ్ ఏంటో పర్ఫెక్ట్గా చూపించింది. కానీ అదే స్టైల్కి, అదే స్వాగ్కి కొంచెం సాలిడ్ కథ కూడా యాడ్ అయ్యుంటే అప్పుడు బహుశా ఇది కేవలం ఫ్యాన్స్కి మాత్రమే కాదు, అందరికీ ఎప్పుడికీ గుర్తుండిపోయే ఒక క్లాసిక్ అయ్యేదేమో. మీరేమంటారు?